హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వెనకట అమ్మమ్మ వాళ్ళు ఎలా నెయ్యి తయారు చేసుకునే వాళ్ళు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, నేనైతే వన్ వీక్ నుంచి అయితే మిగడైతే మంచి ఒక చెంబులో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మిగడ అయితే ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసారి మొత్తం గడ్డ కట్టిపోయింది. ఇక చిలకడతో అయితే ఇక మంచి మెత్తగా కాదని చెప్పేసి నేనైతే మిక్సీలో వేస్తున్నాను. చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో, అయితే స్పూన్తో తీసినా రావట్లేదు అని ట్రై చేసిన, బట్ ఎంత కొట్టినా రాలేదు. ఇక చెమటతో కొంచెం కొంచెం తీసి లేచి మిక్సీ అయితే పడుతున్నాను. చూడండి, చూడండి మిక్సీ అయితే పట్టిన. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. మన చిలకడతోటి ఇట్లా అందగానే ఇంత మెత్తగా కాదని చెప్పేసి నేనైతే మిక్సీలో వేసాను. మొత్తం ఒకేసారి వేస్తే మంచిగా కావట్లేదని నేనైతే 2 సార్లు అయితే మిక్సీ పట్టిన కొంచెం కొంచెం. చూడండి మంచిగా మెత్తగా అయిపోయింది. చూడండి మెత్తగా అయిపోయింది. మిక్సీ నుంచి తీసి ఒక స్టీల్ గిన్నెలో అయితే వేసాను. ఇక అమ్మ అయితే అందులో కొద్దిగా వాటర్ పోసి చిలగడతో అంటుంది. చూడండి, అది చూడండి అచ్చం పెరుగ్గాకే ఉంటుంది చూడు, అట్లనే ఉంది. మా అమ్మ అయితే అప్పుడు వెనకట అయితే చాలా నెయ్యి చేసుకొని మంచిగా స్టోర్ చేసుకొని వేడి అన్నం వేసుకొని తినేవాళ్ళంట. ఈ కాలంలో అయితే అన్నీ ఇక షాప్లలో తెచ్చుకుంటారు కదా, అంత అవి బాగుండట్లే, స్మెల్ వస్తుంది. ఇక మా నాన్నగారి కోసమని ఇక నేనైతే మా బర్రె పాలిస్తాయి కదా, ఇక రోజు మిగడ స్టోర్ చేసి పెట్టుకొని ఇక అమ్మతో అయితే నెయ్యి చేపిస్తున్నా. చూడండి, అమ్మ అయితే ఎంత, నాకైతే అస్సలు అని రాలేదు. అమ్మ అయితే ఫాస్ట్గా అనేది. చూడండి, ఇక మంచిగా అలా కొన్ని వాటర్ అన్నీ లోపలికి పోయి మంచిగా పైన చూడండి వైట్ అంతా తేలింది. ఇక అప్పుడు అది తీసి స్టవ్ ఆన్ చేసి అందులో ఒక గిన్నె పెట్టుకోవాలి. అది కొద్దిగా వేడిగా ఉండగానే ఇక పై అంతా చూడండి ఆ మిగడ లెక్క ఉంది కదా, ఆ గడ్డ అంతా తీసి అందులో వేయాలి. ఇక నీళ్ళని వేస్ట్ అయినా ఇక నాకు తెలియక వాటర్ కూడా మిగడనేమో నెయ్యేమో అని నేను అనుకున్నాను, బట్ అది కాదంట, ఈ గడ్డనే ఈ నెయ్యి అంట. వెనకట అమ్మమ్మ వాళ్ళు అయితే మంచిగా కుండలు చేసుకుని మంచిగా డైలీ తినేవారంట. మా అమ్మకైతే అమ్మమ్మ నేర్పించిందంట. ఇక నేనైతే మా అమ్మ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నా. చూడండి, ఇక అమ్మ అయితే గిన్నెలు అయితే తీసింది. ఇక చిలగడకు చూడండి మొత్తం అంటిందని చెప్పేసి ఇక గంటతోడైతే తీస్తుంది. ఆ చేతిలో పట్టుకుంటే అయితే మొత్తం బంక్ ఉంది. చూడండి, ఇప్పుడు అదైతే ఇక వేడి చేయాలి. వేడి చేస్తే ఆ గడ్డ మొత్తం కరిగి మొత్తం నెయ్యిలాగా అవుతుందంట. అమ్మ అయితే ఒక 20 minutes అందులో కొన్ని యాలకులు వేయాలట 2, అట్లయితే నెయ్యి టేస్టీగా ఉంటుందంట, ఖరాబ్ కాకుండా ఉంటుందంట. చూడండి, అది మంచిగా ఉడగట్టుకుని చూడండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇది మధ్యలో వేడి చేస్తూ ఉండాలంట, అట్లయితే మంచిగా ఉంటుందంట, లేకపోతే ఖరాబ్ అయ్యి స్మెల్ వస్తుందంట. చూడండి, అమ్మాయి అయితే నాకు నెయ్యి చేసి ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.